హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కుకింగ్ కిచెన్ ఛానల్కి. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 1/2 kg చికెన్ నేను ఆల్రెడీ వాష్ చేసి సైడ్లో పెట్టుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి కర్రీకి ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాం. నేను ఇంకొక కడాయి తీసుకున్నా, దాంట్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇది కొంచెం బాయిల్ అయ్యే వరకు కొంచెం అలా ఉండాలి. ఆయిల్ వేడైంది, దాని తర్వాత బే లీఫ్ ఇది వేసుకునేస్తున్నాను. దాని తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కర్రీ లీఫ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇది స్పైసీ చికెన్ కర్రీ. ఇది రైస్ లెగ్ కానీ సంగట్లకు కానీ సూపర్గా ఉంటుంది. ఇది గ్రేవీ ఇది చూడండి, ఇది ఏగింది. దీని తర్వాత వచ్చేసి ఆనియన్స్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన ఆనియన్స్ వచ్చి 2 ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టినా. ఈ ఆనియన్స్ వచ్చి దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వచ్చి దీంట్లో వేసుకుంటున్నాను. కట్ చేసిన ఆనియన్స్ దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇది ఫ్రై అవుతుంది. మనము నెక్స్ట్ వచ్చేసి ఇంజి పూండి పేస్ట్కి రెడీ చేసుకుందాము. నేను ఒక జార్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ కట్ చేసిన అల్లం ముక్కలు వచ్చి దీంట్లో వేస్తున్నాను. ఇది ఇంజి వేసుకున్నాను. దాని తర్వాత వచ్చి గార్లిక్ వేసుకున్నాను. ఇది బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇది ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఒక సైడ్లో పెట్టుకొని వేసిన. దాని తర్వాత మనం వేసిన ఆనియన్స్ వచ్చేసి లైటిష్ బ్రౌనిష్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేయాలి. మనం గ్రైండ్ చేసుకునే ఇంజి పూండి పేస్ట్ రెడీగా ఉంది. ఇది వచ్చేసి మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇంజి పూండి పేస్ట్ యాడ్ చేసుకునేది బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఆ పచ్చి వాసన పోవాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇది బాగా ఫ్రై అయింది. దీని తర్వాత మనం వాష్ చేసిన చికెన్ వచ్చి దీంట్లో యాడ్ చేసుకోవాలి. వాష్ చేసిన చికెన్ తీసి ఇది పసుపు వేసుకొని నేను 2 times 3 times వాష్ చేసినాను క్లీన్గా. అన్నీ దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా క్లీన్గా మిక్స్ చేసుకోండి. ఇది 5 minutes మగ్గాలి బాగా. ఇది మీడియం ఫ్లేమ్లో 5 minutes మగ్గాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలో చూసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఒక 3 టమాటోస్ కట్ చేసి పెట్టినా. ఇది మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను టమాటో వచ్చేసి ఫైన్ పేస్ట్గా ఇది గ్రైండ్ చేసి నేను సైడ్లో పెట్టాను. దీంతో పాటుకి మీరు ఇక్కడ కోకోనట్ ఉంటే కోకోనట్ మిల్క్ వచ్చి దీంతో యాడ్ చేస్తే గ్రేవీ అనేది థిక్నెస్ బాగా వస్తుంది. ఆల్రెడీ కోకోనట్ గ్రైండ్ చేసి సైడ్లో పెట్టుకున్నాను. ఈ పాలే నేను కోకోనట్ దాంట్లో వేసి బాగా బాయిల్ చేస్తాను. ఇది బాగా ఉడుకుతుంది. ఒక 5 minutes అలానే ఉడకాలి. మిక్స్ చేయదండి, ఎందుకంటే పీసెస్ అనేది ఇదైపోతుంది. ఈ చికెన్ ఉడికేటప్పుడు మనము 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు, గరం మసాలా 1/2 స్పూన్, చికెన్ మసాలా 1/2 స్పూన్, ఈ మసాలా వేసిన మళ్ళీ వచ్చేసి 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ మసాలా అనేది చికెన్కి బాగా పట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇది బాగా కుక్ అవ్వాలి 5 మినిట్స్. ఇది 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకునింది టమాటో ప్యూరీ వచ్చి దీంట్లో పోసుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత ఇది ప్యూరీ అనేది దాంట్లో పోయాలి. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో ప్యూరీ అనేది దీంట్లో పోసేసుకోండి. టమాటో ప్యూరీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా టమాటో ప్యూరీ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి క్లీన్గా. చూడండి తీసేసుకొని ఆ గ్రేవీ అనేది అంటుకోవాలి బాగా. ఈ గ్రేవీకి నేను స్మాల్ సైజ్ ఆఫ్ గ్లాస్లో వాటర్ పోస్తున్నాను. ఇది ఒక 30 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. వాటర్ పోసిన తర్వాత నేను కోకోనట్ వచ్చేసి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ కోకోనట్ వచ్చి దాంట్లో వేయాలి. కోకోనట్ ప్యూరీ వచ్చి దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది. కోకోనట్ మిల్క్ పోసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు ఆ కోకోనట్ మిల్క్ ఎందుకు వేసుకున్నానంటే థిక్నెస్ కోసము. కొంచెం గట్టిగా అవుతుంది కోకోనట్ మిల్క్ వేసుకుంటే. ఇది లైట్గా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా ఇది బాగా కొత్తిమీర పుదీనా వేసినాక మిక్స్ చేసుకోవాలి. ఇది చూడండి బాయిల్ అవుతుంది. ఇది ఆయిల్ అంతా పైనకి ఇలా రావాలి. అప్పుడే అని చికెన్ అనేది బాగా కుక్ అయినట్టు. ఆ గ్రేవీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇది బాగా కుక్ అయిపోయింది. దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫైనల్గా చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. దీంతోపాటు మనం బిర్యానీలో కానీ సర్వ్ చేసుకొని ఆల్రెడీ బిర్యానీ చేసి పెట్టుకున్నాను. బిర్యానీకి ఆనియన్కి చికెన్ కర్రీకి సూపర్గా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ ద వీడియో. మీకు కానీ ఛానల్ కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.